హే ఫ్రెండ్స్, నేను మీ హైమ అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్కిల్స్ పేర్. లాస్ట్ క్లాస్లో మనం పారాగ్రాఫ్ ఫార్మేటింగ్, అలైన్మెంట్స్, స్పేసింగ్, నెక్స్ట్ నంబర్స్, బుల్లెట్స్, ఓకే, ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే, సో అదేంటంటే టేబుల్స్. టేబుల్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో ఇక్కడ రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం కవర్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవాళ నెక్స్ట్ ట్యాబ్ గురించి చెప్పుకుంటాం. అది ఏంటంటే ఇన్సర్ట్. ఇన్సర్ట్ అనేది ఒక ట్యాబ్. ఓకే, మనకి ప్రీవియస్ హోమ్ ట్యాబ్ లో మనం ఇవన్నీ చేసాం కదా, ఇవన్నీ కవర్ చేసాం. ఓకే, ఫాంట్, పారాగ్రాఫ్స్, ఇవన్నీ కవర్ చేసాం. సో ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి జంప్ అవుతున్నాం. సో లెట్స్ జంప్ ఇన్ టు ఇన్సర్ట్ ట్యాబ్. ఇన్సర్ట్ ట్యాబ్ లో మనం ఏం చేస్తాం, ఇప్పుడు గో టు ఇన్సర్ట్ ట్యాబ్, టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇన్సర్ట్ లోకి వెళ్ళాక మనకి ఎక్కడ ఉన్నాయి టేబుల్స్ అనేసి, ఇక్కడ ఉంది టేబుల్స్ అనే కాల్ గ్రూప్ లో టేబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇది క్లిక్ చేయగానే, డౌన్ యారోకి క్లిక్ చేయగానే మనకి ఒక టేబుల్ ఫార్మేట్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇన్సర్ట్ టేబుల్ అని ఉంది కదా, ఇదేంటంటే మనకి ఎన్ని కాలమ్స్, ఓకే, ఎన్ని రోస్, ఓకే, అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు 1/2 అంటే 1 కాలమ్ 2 రోస్. ఓకే, ఓన్లీ వన్ కాలమ్ 2 రోస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు 3 రోస్, 1 కాలమ్ 3 రోస్. ఇప్పుడు 1 కాలమ్ 4 రోస్, 5 రోస్. ఓకే, ఇలా ఉన్న వాటన్నిటిని మనం కాలమ్స్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇలా నేను కాలమ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నా. చాలు. ఇక్కడ మనకి కాలమ్స్, రోస్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, ఇలా ఉంది కదా, దీన్ని హారిజాంటల్ లైన్ అంటారు. ఓకే, ఇలా ఉన్నదాన్ని హారిజాంటల్ లైన్ అంటాం. అదే ఇలా అంటే డౌన్ యారో ఉంటే ఇది వర్టికల్ లైన్ అంటాం అనమాట. సో వర్టికల్ లైన్ ఉన్నవన్నీ మనకి కాలమ్స్. ఓకే, హారిజాంటల్ లైన్ ఉన్నవన్నీ రోస్ అన్నమాట. ఓకే, ఇలా ఇలా చూసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి అని అంటే ఇలా చేసుకుంటాం. రోస్, కాలమ్స్ ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ ప్రో టిప్ ఏమన్నా చెప్పాలి అని అంటే, ఇక్కడ మనం ఇక్కడ ఇలా అంటే రియల్ సినారియోలో మనం ఎలా తీసుకోవచ్చు అంటే దీన్ని, ఇప్పుడు ఒక స్టూడెంట్ మార్క్స్ ఉంది అనుకుందాం. సో మార్క్స్, ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉన్నాయి అంటే, మనం ఏదైనా గ్రాసరీస్ అవి ఏమన్నా తెచ్చుకున్నాం అన్నప్పుడు, అలాంటి ఎక్స్పెన్సెస్ ఏమన్నా చేయాలి అన్నప్పుడు ఈ టేబుల్లో మనం డ్రా చేసుకుంటాం. ఓకే, ఇలా టైపింగ్ ర్యాండమ్లీ చేసుకోవడం కోసం మనం టేబుల్ని అంటే అంటే మనకు కొంచెం అర్థమయ్యేలాగా, అంటే డేట్, ఐటమ్స్, ఓకే, సో ప్రైజ్, నంబర్ ఆఫ్ ఐటమ్స్, అలా మనం ఎంత తీసుకున్నాం, టోటల్ అమౌంట్, ఇవన్నీ మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేనేంటంటే టైపింగ్ అండ్ నావిగేటింగ్ అనేది చెప్తాను. సో టేబుల్లో మనం టైపింగ్ చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, సో ఎలా అంటే ఇక్కడ దీన్ని ఏమంటామంటే, ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ని మనం ఏమంటామంటే సెల్ అని అంటాం, సెల్ అని పిలుస్తాం. సో ఈ సెల్లో నేనేం చేస్తున్నానంటే, మనం ఇక్కడ నేను స్టూడెంట్ నేమ్ రాస్తున్నా. ఓకే, స్టూడెంట్, ఓకే, ఎస్టిడి స్టూడెంట్, ఎన్ అంటే నేమ్ అని ఇండికేట్ తీసుకుంటున్నాను. ఓకే, స్టూడెంట్ నేమ్. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడున్న కర్సర్ మీకు కనిపిస్తుంది కదా, బ్లింక్ అవుతుంది కదా, దీన్ని కర్సర్ అంటాం. ఈ బ్లింక్ అవుతున్న కర్సర్ నాకు ఇక్కడ ఈ టేబుల్లోకి రావాలి, బట్ నేను ఇక్కడ ఏం క్లిక్ చేయొద్దు. జస్ట్ ఒక కీ ఎంటర్ చేయగానే కర్సర్ అనేది మూవ్ అవ్వాలి. సో కీబోర్డ్ లో మనకి టీఏబి అనేది ఒక ట్యాబ్ ఉంటుంది అనమాట. ఆ కీని మనం ప్రెస్ చేయగానే మనం నెక్స్ట్ సెల్ కి వెళ్ళిపోతాం. ఇట్లా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ట్యాబ్ అనే కీని యూజ్ చేసి కూడా నెక్స్ట్ సెల్ కి అనేది మనం వెళ్ళొచ్చు. సో బ్యాక్ టు ప్రీవియస్ సెల్ రావాలి అని అంటే షిఫ్ట్ ట్యాబ్. ఓకేనా, షిఫ్ట్ ట్యాబ్. ఇప్పుడు ఇది హైలైట్ అయింది కదా,
బ్యాక్ రావాలి అని అంటే షిఫ్ట్ ట్యాబ్ ఎంటర్ చేస్తాం. అదే నెక్స్ట్ సెల్ కి మూవ్ అవ్వాలంటే జస్ట్ ట్యాబ్ ఇది ఎంటర్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా, ఇది ఒక మ్యాజిక్ లాగా మనం చేసాం. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తున్నా. జస్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ కాలంలో ఉన్నా, ఆ కాలం నుంచి నెక్స్ట్ కాలంకి వెళ్ళాలి అన్నప్పుడు ట్యాబ్ ఎంటర్ చేస్తే మ్యాజిక్ లాగా మనకి నెక్స్ట్ సెల్లోకి అది ఎంటర్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు ప్రీవియస్ అంటే ఫస్ట్ స్టూడెంట్ అనే సెల్లోకి రావాలి అన్నప్పుడు షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయగానే మ్యాజిక్ లాగా మళ్ళీ మనకి హైలైట్ అయిపోయింది ఇది. సో ఇప్పుడు మనం నావిగేషన్స్ ని ఇలా హ్యాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫార్మేటింగ్ టేబుల్స్ చేద్దాం. ఓకే. సో ఫార్మేటింగ్ టేబుల్స్ అంటే ఏం లేదు, నౌ ద స్టైలింగ్ పార్ట్ అనమాట. ఓకేనా. సో సెలెక్ట్ ది టేబుల్. ఓకే. సో అగైన్ నేను ఓకే టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టేబుల్ డిజైన్స్ అండ్ లేఅవుట్ అని ఉంది కదా, ఇది మొత్తం దీని మొత్తం టేబుల్ స్టైల్స్ అంటారు అనమాట. ఓకే. సో ఈ టేబుల్ స్టైల్స్ లో మనం ఏం చేద్దాం ఇక్కడ, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, షేడింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా ఇవ్వాలి అని అన్నప్పుడు ఇలా ఇవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ మోర్ కలర్స్ ఏమైనా అప్లై చేయాలి అని అంటే ఇలా తీసుకోవచ్చు. ఓకే. టేబుల్ ఒక డిజైన్ లాగా వచ్చింది. ఓకేనా. ఇన్సర్ట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది వెళ్ళిపోయింది. ఓకే. దీని మీద క్లిక్ చేస్తే అగైన్ టేబుల్ మీద క్లిక్ చేయగానే మనకి ఎనేబుల్ అవుతుంది అనమాట టేబుల్ స్టైల్స్ అనేటివి. ఓకేనా. సో ప్రాపర్ గా నాకు హైలైట్ అవ్వాలి, ఇలా తీసుకోవచ్చు. ఓకే. ఇంకా ఇంకా డిఫరెంట్ స్టైల్స్ అనేటివి ఇక్కడ మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఓకే. ఇది ఓన్లీ జస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే హైలైట్ అవుతాయి. ఓకే. ఇలా తీసుకోవచ్చు. సో ఇది ఎలా కనిపిస్తుంది, ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే సింపుల్ బార్డర్స్ అండ్ లైట్ షేడింగ్స్ ఇలా ఇలా మనం ఇది ఏంటంటే జస్ట్ ఇట్స్ లుక్ లైక్ ఏ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది అనమాట మనకి. ఓకే. సో ఇప్పుడు మనకి చూద్దాం. సో ఇక్కడ మనం రీసైజింగ్ రో అనేది ఒకటి చేద్దాం. ఓకే. సో రీసైజింగ్ రోస్ అండ్ కాలమ్స్ చూద్దాం. అవి ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్ అడ్జస్ట్ చేయాలి అని అంటే మనం మౌస్ ని బార్డర్ మీద డ్రాగ్ ఓకే. సో ఇలా రీఅరేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి కార్నర్ కనిపిస్తుంది కదా, ఇట్లా రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో బిగ్గర్ సైజ్ కావాలన్నప్పుడు బిగ్గర్ సైజు, లేదు నార్మల్ సైజ్ కావాలి కొంచెం డిక్రీజ్ అవ్వాలి అని అంటే ఇలా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే. మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగా కార్నర్ కి ఇలా తీసుకెళ్తే మనం మౌస్ ని డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. సో లేఅవుట్ టేబుల్లో కూడా హైట్ అండ్ విడ్త్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే. ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్ ఉందా, ఈ లేఅవుట్ అనే ఆప్షన్ లో హైట్ విడ్త్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. హైట్ విడ్త్ ఎంత సైజెస్ కావాలి, ఓకే, ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు దీన్ని కొంచెం పెంచుదాం. చూడు, ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇలా మనం హైట్ విడ్త్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు లేఅవుట్ టాబ్ లోకి వెళ్ళేసి. ఓకేనా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ స్పేసింగ్ వచ్చింది మనకి, ఇది నీట్ ప్రెజెంటేషన్ లాగా ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. సో నేను ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్తున్నా. ఓకే. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా. డిజైన్స్, లేఅవుట్. ఓకే. ఓకే. ఓకే పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఒక మినీ ఎక్సర్సైజ్ లాగా చేసాం దీన్ని. ఓకే. సో మీకైతే నాకు తెలిసి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాం, మనం వరల్డ్ లో టేబుల్స్ అనేటివి ఎలా డ్రా చేయొచ్చు అనేసి. ఓకే. దీంట్లో మనం ఏం చేద్దాం ఇప్పుడు,
సో ఇక్కడ మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నా. ఓకే, ఇన్సర్ట్ ఏ 3 tables, 3 rows, 3 columns of a table. ఓకే, ఇన్ ఫస్ట్ రోలో మనం ఏం టైప్ చేస్తామనంటే నేమ్, సబ్జెక్ట్, మార్క్స్ ఇవి తీసుకోండి. నెక్స్ట్ ఫిల్ 3 స్టూడెంట్ డీటెయిల్స్ ని నెక్స్ట్ రోస్ కి ఫిల్ చేసేయండి. సో అప్లై లైట్ బ్లూ షేడింగ్ ఫర్ ద హెడర్ రో. ఓకే, ఇక్కడ నేను ఆరెంజ్ షేడ్ ఇచ్చే కదా, మీరు బ్లూ షేడ్ ఇవ్వండి. సో సెంటర్ అలైన్మెంట్ ఆల్ టెక్స్ట్. ఓకే, సో సెంటర్ అలైన్మెంట్ ఇచ్చి ఆల్ టెక్స్ట్ అని అంటే మీకు సెంటర్ అలైన్మెంట్కి వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇప్పుడు మీరు టేబుల్స్ అనేటివి క్రియేట్ చేశారు, క్రియేట్ అండ్ ఫార్మేట్ చేయగలరు. ఓకే, లైక్ ఏ ప్రో. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇన్సర్టింగ్ పిక్చర్స్ అండ్ షేప్స్ అండ్ స్మార్ట్ ఆర్ట్స్ అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో చాలా ఫన్ టాపిక్ నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ వచ్చేసి. సో డోంట్ మిస్ దట్ క్లాస్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ ద బెల్ ఐకాన్. ఓకే, for more classes here on Skills Pair. Okay, Nenu mi Haima. See you in the next day. Thank you. Bye bye.